చేశానేమో, క్షమించయ్యా, క్షమించయ్యా, నీ రక్తంలో రక్తంలా కలుపుకోయ్యా, నీ శరీరంలో నన్ను కలుపుకోనయ్యా అని చెప్పి ప్రార్థన చేసి ఆ విశ్వాసంతో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేయాలి. అది ద్రాక్షావల్లి యొక్క ప్రత్యేకత. ద్రాక్షారసం అంటే అదే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు, నాలో ఫలించండి, నాలో వృద్ధి చెందండి, నాలో ఇంకా 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 ఎదుగుతూ ఉంటే మీరు దీవించబడతారు. అది దేవుని వాక్యం చెప్పేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ద్రాక్ష చెట్టు ఏం చెప్తుంది ఇక్కడ? దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడేమన్నాయి? అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మను ఏలమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాడికి వెళ్ళే మంచి ఎండలో పోతా ఉన్నాం, ముళ్ళ చెట్లు ఉన్నాయి, దాని నీడికి వెళ్తామా? ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు నీడికి వెళ్తామా? యాప చెట్టు ఉంది, యాప చెట్టు నీడికి వస్తామా? యాప చెట్టు నీడికే వస్తాం. ముళ్ళ చెట్టు పొదలు వెళ్తామా? ఇప్పుడు ఈ చెట్లన్నింటికి బుద్ధి ఉందా, బుద్ధి లేదా? చెప్పండి మీరు. ఇప్పుడు చెట్లన్నీ రాజుగా ఉండాలని చెప్పి ఒక కమిటీగా వచ్చింది కదా, ఒక కమిటీ వచ్చింది. యాడికి వెళ్ళింది? ఫస్ట్ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళింది, తర్వాత యాడికి వెళ్ళినాయి? అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళాయి, మూడోసారి యాడికి వెళ్ళాయి? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి, నాలుగోసారి యాడికి వెళ్ళాయి? అంటే దేవుడు రాజుగా ఉండాలని ఇష్టపడటంలా ఇవి. దేవుడు నాటింది ఎవరు? 80వ కీర్తనలో మనం చదివాం కదా, ఐగుప్తు నుండి దేవుడు తీసుకొచ్చాడు మనల్ని, నిన్ను కానీ నన్ను కానీ మనల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? మన బుద్ధి ఏమో ఇంకా ఐగుప్తు వైపే లాగుతా ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చెప్తాడు, కీరకాయలు, దోసకాయలు ఈ గుర్తుకొస్తున్నాయంట. నీ ప్రత్యేకత, నీ ఆధిక్యత, నీ విలువ, నీ ఖ్యాతి, నీ కీర్తి, ఇది గుర్తుకు రావటంలే. ముళ్ళ చెట్టు దగ్గరికి వాళ్ళు అడుగుతుందంట, ఏమని ముండ్ల పోదా